ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని 9వ కీర్తన 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటను మనం గమనించినట్లయితే నలిగినటువంటి వారికి, అలసి సొలసినటువంటి వారికి జీవిత యానంలో, కుటుంబ పరిస్థితుల్లో, ఈ జీవన విధానంలో నలిగిన, కృంగిన, విసికి వేసారిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం, తాను మహాదుర్గముగా ఉన్నాడు అని. అనగా మనము పూర్తి విశ్రాంతిని పొందుకోవడానికి, పూర్తి పరిపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానాన్ని అనుభవించడానికి దేవుడు ఒక గొప్ప మహాదుర్గముగా, అనగా ఒక నివసించదగినటువంటి క్షేమకరమైనటువంటి ఒక ఆశ్రయదుర్గముగా ప్రభు మనలను తన మాట ద్వారా ఆయన ఓదారుస్తున్నటువంటి స్థితిని, ఆయన బలపరుస్తున్నటువంటి స్థితిని, మనకున్న పరిస్థితులను చక్కబెడుతున్నటువంటి స్థితిని ఈ మాటలో మనం గమనించగలం. దేవుని చెంతకు చేరిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పిల్లలను ఏనాటికి కూడా ఆయన తోలనాడేవాడు కాదు. ఎందుకంటే ఈ జీవన విధానంలో ఎదురైన ప్రతి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తన యొద్దకు చేరిన ప్రతి ఒక్కరిని ఆయన సమాధానపరిచే దేవుడిగా ఉన్నారు, ఆయన ఓదార్చే దేవుడిగా ఉన్నారు, వారి పరిస్థితులను చక్కబెట్టే దేవుడిగా ఉన్నారు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టేవాడవు కావని. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని మన జీవితంలో కూడా మనం ఒకసారి గమనించుకుంటే, నలిగిన స్థితి, అలసిపోయినటువంటి స్థితి, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, సమస్యల్లో, శోధనలో ఉన్నటువంటి స్థితి నుండి మనల్ని తప్పించి ఒక మహాదుర్గముగా, ఒక ఆశ్రయదుర్గముగా, శ్రేయస్కరమైన, సంతోషభరితమైన జీవితాన్ని ఇచ్చే పిల్లలుగా, అదే రీతిలో ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టకుండా ఆయన చెంతకు చేర్చుకున్నటువంటి పిల్లలుగా, ఆయన శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి గొప్ప ధన్యకరమైన పిల్లలుగా మనలను దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభు చెంతకు చేరి, ప్రభువును ఆశ్రయించి, ప్రభు దగ్గర ఒక విలువైన జీవితాన్ని మనం పొందుకుందాం. ఒక సంతోషకరమైనటువంటి ఆశీర్వాదపు వాగ్దానాలను మనం అనుభవిద్దాం. అట్టి కృప ఈరోజు దేవుడు తన పిల్లలమైన మనందరికీ దయచేను గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉన్న సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి ప్రభా. అదే రీతిగా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.